సో మొత్తానికి నిన్న సంబంధించి ములుగు జిల్లాలో జరిగినటువంటి ఘటన పైన అక్కడ సూపరింటెండెంట్ జగదీశ్వర్ అందుబాటులో లేక ప్రాణాపాయ స్థితిలో ఉందని చెప్పి అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు బాణోద్ రవీందర్ అయితే ఆవేదన వ్యక్తం చేసిండు. ఆ సంబంధించి ఒక ఫోన్ కాల్ వాయిస్ రికార్డు కూడా వైరల్ గా మారింది. అసలు ఏం జరిగింది, తర్వాత ఆ పేషెంట్ ప్రాణాపాయ స్థితి ఎలా వచ్చిందని ఒకసారి అడిగేస్తారు. చెప్పండి రవీందర్ గారు, అసలు ఏం జరిగింది? సార్ నమస్తే సార్. నమస్తే. నిన్న సాయంత్రం సుమారుగా 7-7:30 ప్రాంతంలో మా మేనమామ రవీందర్ జాకారానికి చెందిన వ్యక్తి బండారపల్లి ఆమ్లెట్ విలేజ్ ఆఫ్ జయంత్రావుపల్లి దగ్గర ఆ రోడ్డు పక్కన గుర్తు తెలియని వాహనం, ట్రాక్టర్ అని అంటున్నారు కానీ గుర్తు తెలియని వాహనం సుమారు 7-7:30 ప్రాంతంలో చీకట్లో యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కింద పడిపోయిన వ్యక్తిని కొంతమంది గ్రామస్తులు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇట్లా మీ మామ ఇక్కడ యాక్సిడెంట్ అయింది, సీరియస్ ఉన్నాడు, సివిల్ హాస్పిటల్ తీసుకొస్తాను అంటే మేము ఒక చిన్న పని మీద మేము పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటుంటే హుటాహుటిన అక్కడ ఉన్న స్థానిక ఎంపీటీసీ తిరుపతి రెడ్డి గారి మేమిద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్ళినాం. వెళ్ళిన క్రమంలో అక్కడ అప్పటికే వారు వచ్చి 15 నుంచి 20 నిమిషాలు అయింది. మా మామకు ఏదైతే ఈ చెవుల నుంచి ముక్కులో నుంచి స్పృహ లేదు, విపరీతమైన బ్లీడింగ్ అవుతుంది చెవుల నుంచి ముక్కుల నుంచి. అక్కడ ఉన్న డాక్టర్లు ఎవరు లేరు, కాంపౌండర్ లేకపోతే అక్కడ ఉన్న నర్సులు వాళ్ళే ట్రీట్మెంట్ చేస్తున్నారు. చేసుకున్న క్రమంలో ఆ క్లారిటీ మాకు ఏది ఇక్కడ మరి చేస్తారా, ఇక్కడ ఇతను ఇక్కడ అంటే అడ్మిట్ చేసుకుంటారా లేకపోతే ఇంకా పై ఆసుపత్రికి పంపుతారా అనే దాని మీద క్లారిటీ అడిగితే వాళ్ళు ఒకళ్ళు చూసుకున్నారు తప్ప మాకు ఎటువంటి సమాధానం చెప్పలేదు. అయితే దాంట్లో భాగంగా సూపరింటెండెంట్ గారిని సంప్రదిస్తే ఏదన్నా తెలుస్తుందనే ఉద్దేశంతో నేను సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేస్తే ఆయన లిఫ్ట్ చేయలేదు. అట్లా సుమారుగా 11-12 సార్లు నేను అతనికి కంటిన్యూగా కాల్ చేయడం జరిగింది. కాల్ చేస్తే ఆయన 11-12 సార్లు కూడా లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ కాల్ చేసిన క్రమంలో వేరే వెయిటింగ్ వచ్చింది, ఆయన వేరే వారితో మాట్లాడుతున్నాడు. వేరే మాట్లాడుతున్నప్పుడు నేను ఇంత కంటిన్యూగా కొడుతున్నా, నేను యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షునిగా ఉన్నా, మా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇంత ఏంది పరిస్థితి అని చెప్పి ఆయన కంటిన్యూగా వారితో మాట్లాడుతాడు. నేను కంటిన్యూగా కాల్ చేస్తాను, కట్ చేయలేదు. మళ్ళీ కాల్ చేస్తే మళ్ళీ రింగ్ అయింది, అప్పుడు మాట్లాడితే సార్ ఇదేంటి మీరు బాధ్యతమైన సూపరింటెండెంట్ పదవిలో ఉన్నారు, ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో మీరు లిఫ్ట్ చేస్తలేరు, వేరే కాల్ వస్తే మాట్లాడతాను, మా కాల్స్ ఏమో లిఫ్ట్ చేస్తలేరు, ఇక్కడ పరిస్థితి ఏమో సీరియస్గా ఉన్నది, మా మామ అలాంటి వ్యక్తి ఇట్లా సీరియస్గా ఉన్నాడు, చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, ఇక్కడ ఎవరు బాధ్యతగా లేరు అని మాట్లాడే క్రమంలో ఆయన కొద్దిగా అంత నెగ్లెన్సీ సమాధానం చెప్పడం జరిగింది. ఆ యొక్క దాన్ని ఆయన బయట పెట్టకుండా మళ్ళీ అది కట్ చేసి మళ్ళీ నాకు రిటర్న్ కాల్ చేసి ఏంది అని ఒక నిర్లక్ష్య సమాధానం, దాన్ని కావాలని ఆయన రికార్డ్ చేసి మళ్ళీ నాకు కాల్ చేసి రికార్డ్ చేసి నేనేమో ఆవేదనతోనున్నా. మా సొంత మేనమావ ఆయన చావు బతుకుల మధ్యలో ఆయనకు స్పృహ లేదు, బ్లీడింగ్ అయితే అసలు బతికి ఉన్నాడా చనిపోయినా అనే క్లారిటీ కూడా లేకుంటున్నది ఆ పరిస్థితిలో. ఆ ఆవేదనతో నేనున్నా, ఆయన నెగ్లెన్స్ అయితే చెప్పు ఏంటి అని ఒక నిర్లక్ష్యపు మాటలు మాట్లాడతా అంటే ఆవేదనతోటి నేను టెంప్ట్ అయ్యి, అరే మనిషి ఇంత చావులుతున్నాడు, నువ్వు సూపరింటెండెంట్ వేనా, నీకు ఏమైనా కొద్దిగా బాధ్యత ఉన్నదా, నీకు ఏమన్నా కొద్దిగా మనిషివేనా అన్నట్టుగా నేను కొద్దిగా అంత మాట్లాడడం జరిగింది తప్ప ఆవేదనతోనే మాట్లాడినా కానీ అతనికి మాకు ఎటువంటిది ఏం లేదు. కానీ దాన్ని అన్ని సోషల్ మీడియాలో అందరి గ్రూపులలో పెట్టి దాన్ని వైరల్ చేసి దాన్ని పార్టీకి నేను మాట్లాడిందేమో వ్యక్తిగతంగా పర్సన్ ఇట్లా ఇబ్బందులలో ఉన్నాడు, మీరు దాన్ని ఏదన్నా చేసి అక్కడ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ వాళ్ళకు చేసి మరి అడ్మిట్ చేసుకుంటారా లేకపోతే పై హాస్పిటల్ రిఫర్ చేస్తారా అనే దాని మీద నేను మాట్లాడితే ఆయన నాకు నిర్లక్ష్యం దొరికి నన్ను రెచ్చగొట్టే విధంగా మీరు ఒకసారి వీడియో ఏది ఆడియో క్లిప్పింగ్ క్లుప్తంగా చూడండి. ఆవేదనతోనే మాట్లాడినా కానీ ఆయన మీద ఎటువంటి నేను అది చేయలేదు. దాన్ని వైరల్ చేసి నా ప్రతిష్టం దిగదార్చేటట్టు చేసిండు. అయినా నేను దాని మీద ఎక్కువ చేయలేదు. ఇప్పుడు అదే వ్యక్తి ఆ మేనమావను ఎన్ఎస్ఆర్ హాస్పిటల్కు నేను నైట్ తీసుకొచ్చినాం. 2-3 గంటల ప్రాంతాన కొద్దిగా 10 నిమిషాలు అటు ఇటు అయితే ప్రాణాలు పోయేటి అని చెప్పి ఇక్కడ ఉన్న డాక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇమీడియట్లీ ఆ రెండు మా మంత్రి గారు సీతక్క గారు వెంటనే మా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నారు. అక్క పరిస్థితి అదే ఇది అని విమర్శించుకుంటే అక్క ఎన్ఎస్ఆర్ ఉన్న యాజమాన్యంతో మాట్లాడి ఇమీడియట్లీ ఆయనకు ఏం చేస్తారో ఆ సేవలు అయితే చేసి ఆయనను అయితే కాపాడండి అని చెప్పి అక్క రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానివల్ల ఇక్కడ వాళ్ళందరూ ఇక్కడ ఉన్న హాస్పిటల్లో తొందరగా ఆయనను తీసుకొని నైట్ 2-3 గంటల ప్రాంతాన్ని ఆయనకు సర్జరీ చేసి ఇలా ఇప్పటికి కూడా ఆయన ఇంకా స్పృహలో లేడు, ఇంటిగ్రేటర్ పైనే ఉన్నాడు. ఆయన బతుకుతాడనే గ్యారంటీ కూడా రేపు గడితే కానీ చెప్పలేమంటారు. కాబట్టి ఈ విషయాన్ని నేను టెంప్టే మాట్లాడడం తప్ప ఇదేం లేదు. ఆయన మీరు హాస్పిటల్ పోయినప్పుడు సివిల్ హాస్పిటల్ పోయినప్పుడు అక్కడ డాక్టర్లు ఎవరు లేరా? మేము సివిల్ హాస్పిటల్లో పోయినప్పుడు ఆయన చుట్టూ ఒక 5-6 ఉన్నారు. అందులో డాక్టర్ అనేది మేము అనుకోలేదు, కానీ డాక్టర్ అంటున్నారు కానీ మేము కాంపౌండర్ అంటున్నాం. డాక్టర్ అయితే డాక్టర్ సూట్ వేసుకొని ఉంటాడు కదా, డాక్టర్ కోట్ వేసుకొని ఉంటాడు కదా, అది లేదు, స్టెతస్కోప్ లేదు, మామూలుగానే ఉన్నారు. అసలు డాక్టర్ అనే వ్యక్తి ఆడ ఉండడని నేను అనుకుంటే సూపరింటెండెంట్ ఫోన్ చేయి, ఆయనతోనే మాట్లాడతా.
కానీ అక్కడ డాక్టర్ లేడు అని నేను అనుకుంటున్నా, ఇప్పటికీ ఉన్నాడని వాళ్ళు అంటున్నారు కానీ లేడని అనుకుంటున్నా. డాక్టర్ మరి నేనే డాక్టర్ అని అన్నా కూడా నాకు సూపరింటెండెంట్తో పని లేదు, ఇక నేను డాక్టర్ సలహానే తీసుకునేటువంటి. ఓకే, కాబట్టి అక్కడ చేసేవాళ్ళు గతంలో కూడా మా ఎమ్మెల్యే కొన్ని ఇక్కడ ఆరోపణలు కూడా చేసిళ్ళు. ములుగు ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ జగదీష్ అక్రమాలు, తర్వాత ఆరోగ్యశ్రీ నిధులు గోల్మాల్లో జగదీష్ హస్తం ఉందంటూ ఇంకా కొన్ని ఆరోపణలు చేస్తూ కూడా ఒకటి వైరల్ గా వచ్చింది మరి గ్రూప్లలో. మార్నింగ్ దీన్ని అయిన తర్వాత నాకు చాలా మంది ఫోన్లు చేసిండ్రు. నమస్తే తెలంగాణ అనే పేపరు దాంట్లో కూడా హెడ్లైన్స్ లో మన హెడ్డింగ్ లో ఇచ్చి అది చేసిండ్రు. దాంట్లో మాకు తెలిసిన ఆప్తులు మిత్రులు వాళ్ళందరూ ఫోన్ చేస్తే నేనేం చెప్పినా అందరికీ చెప్పలేను కదా, నా బాధ అంతా చెప్తా అని చెప్పి మా మామ ఎక్కడైతే నైట్ ఆపరేషన్ అయ్యి ఏదైతే ఇంటర్నేటర్ పైన ఉన్నారో ఆ డాక్టర్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఆయన ఒక పరిస్థితి అందరికీ తెలవాలనే ఉద్దేశంతో ఆయన దగ్గర నేను అక్కడ ఉన్న పరిస్థితులన్నీ వివరించడం జరిగింది. దాంట్లో భాగంగానే జగదీష్ గారిని ఏదైతే సూపరింటెండెంట్ గారు ఉన్నారో ఆయన ఈ గతం నుంచి వెళ్ళి కూడా ఆయన మీద చాలా అభియోగాలు ఉన్నాయి. ఆపరేషన్ చేస్తే 2-3 బాలంతా చనిపోయిన రికార్డు ఉన్నది. స్వయానా నేను యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిని, నాతోటి పనిచేసే యూత్ కాంగ్రెస్ వెంకటాపూర్ మండల అధ్యక్షుడు కట్టగొల్ల వెంకటేష్ అనే అబ్బాయి పుడితే అతని ఓన్లీ వీళ్ళ నిర్లక్ష్యం వల్ల ఆ అబ్బాయి సుమారుగా ప్రాణాపస్థితి నుంచి 2 నెలలు ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని రావడం జరిగింది. ఇటువంటి అట్లా 7-8 కేసులు, చిన్న కేసు గతంలో బాగుండేది అని అంటారు కానీ 2-3 సార్లు గతంలో జరిగినప్పుడు కూడా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న సీతక్క గారు, ఇప్పుడు మంత్రిగా ఉన్న సీతక్క గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉండే 2-3 సార్లు మేము కూడా విన్నాం, హెచ్చరించడం జరిగింది. మీ ప్రవర్తన మార్చుకోవాలి, మీరు ఇక్కడ కేర్ తీసుకోవాలి, మీరు ఎక్కడో నర్సంపేట్ల క్లినిక్ పెట్టుకొని ఇక్కడ సూపరింటెండెంట్ గా మీరు ఎట్లా చేస్తారు అని వాస్తవానికి మా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అక్క హెచ్చరించడం జరిగింది. అయినా కూడా ఆయన పెడచెవున పెట్టి ఆయన ఒక కార్యకలాపాలు లోకల్ గా ఉన్న 1-2 లీడర్ల సపోర్ట్ తీసుకొని ఇటువంటి కార్యక్రమాలు చేస్తాడు. మీరు తెలుసుకోండి ఏదైతే ములుగు హాస్పిటల్లో ఈ యొక్క సూపరింటెండెంట్ అక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, తోటి జాబర్ల అంటే వాళ్ళ విషయంలో ఈయన ప్రవర్తన ఎటువంటిది, అక్కడ ఉన్న సౌకర్యాల విషయంలో ఈయన పర్యవేక్షణ ఎట్లుంటది అనేది మీరు కూడా క్లుప్తంగా తెలుసుకొని ఆయన వల్ల ఇవాళ ఇక్కడ ఉన్న ములుగులో ఉన్న చుట్టూ సామాన్యులందరూ బాధపడుతున్నారు తప్ప ఏ ఒక్కరు కూడా ఆయన పర్వాలేదు అని చెప్పి అన్న దాఖలు అయితే లేవు. అంటే ఇప్పుడు ఈ సంబంధించిన ఘటన పైన ఇప్పుడు పార్టీ పరంగా సంబంధించినటువంటి వైరల్ గా మారిందని చెప్తున్నారు కదా, ఈ సంబంధించినటువంటి ఘటనను మంత్రి సీతక్క దృష్టికి ఏమైనా తీసుకుపోయినా మీ పార్టీ ఏమంటుంది? వాస్తవానికి పార్టీకి దీనికి సంబంధం లేదు. మాకు సంబంధించిన అన్యాయాన్ని మరి ఇట్లా ఉన్నది అని ఆ విషయాన్ని తెలియపరచడం కోసమే ఫోన్ చేసిన తప్ప కానీ ఆయన కోసం దుర్భాషలు ఆడమో లేకపోతే ఆయన ఇటు రకంగానో అనడమో నేనేం చేయలేదు. అక్కడ ఉన్నా కానీ అక్కడ ఏమో గొడవ పెట్టలేదు. నేను వివరణ మరి ఏంటి సార్ మరి పరిస్థితి ఇట్లా ఉన్నది, మరి ఇక్కడ ఉంచమంటారా లేదా తీసుకోమంటారా, ఇక్కడ డాక్టర్లు ఎవరు కనబడతలేరు, మరి సీరియస్ పరిస్థితి ఏమో ఈయన పరిస్థితి ఏమో చాలా సీరియస్గా ఉన్నది అనే విషయంలో నేను చేస్తే నన్ను ఆయన నెగ్లెన్స్ సమాధానంతో నన్ను రెచ్చగొట్టే విధంగా చేయడం వల్ల నేను మాట్లాడింది. అంటే 2 మాటలు కూడా దానిలో నాకు చెప్పరాని మాటలు అన్నాడు అని చెప్పేసి కూడా ఇప్పుడు ప్రధానంగా వినపడతా ఉన్నాయి. సో ఈ చివరిగా అంటే మీరు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు? మీరు ఏం లేదు, ఇక ఇప్పుడైనా సరే ఇటువంటి నిర్లక్ష్యపు వైఖరి ఉన్న ఇటువంటి సూపరింటెండెంట్ మీద న్యాయ విచారణ చేసి అక్కడ ఏదైతే మేము అన్నామో ఇప్పుడు మేము సోషల్ మీడియా వేదికగా ఏదైతే మేము వీడియో తీసి ఆయన అక్కడ ఏ రకంగా అన్యాయం జరుగుతుంది, ఎవరు ఎన్ని ఉద్యోగస్తులు జాబర్ల దగ్గర డబ్బులు తీసుకొని పెట్టించిండు, ఆ తోటి ఉద్యోగస్తుల ఆయన అనుచిత ప్రవర్తన ఎట్లా ఉంటది, ఆయన ఎప్పుడు వస్తాడు ఎప్పుడు పోతాడు, నర్సంపేటలో క్లినిక్ పెట్టి ఇక్కడ సూపరింటెండెంట్ ఉన్న వ్యక్తి అక్కడక్కడ క్లినిక్ పెట్టి నడిపిస్తాడు, ఇవన్నిటి మీద విచారణ చేసి చట్టపరంగా ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఈ సంబంధించిన ఆరోపణలకు సంబంధించిన ఏదైనా ఆధారాలు ఉన్నాయమ్మా? ఆధారాలు అని అంటే ఇప్పుడు మేము ఆరోపణలు చేసిన దాంట్లో ఇప్పుడు మేము మీకు చెప్పినట్టుగా కట్టకొల్ల వెంకటేష్ అనకాయనే ఆయన మీకు ఈ బాధితులందరినీ రేపు మీటింగ్ పెట్టి మా మామ మంచిగా బయటకు వచ్చినాక మేము ఎందుకంటే ఇప్పటికి కూడా హాస్పిటల్లో ఉన్నాం నేను చెల్లి ఈయన పరిస్థితి బాగలేదు కాబట్టి ఇక్కడే ఉండవలసి వస్తుంది. రేపు ఎల్లుండి ఆయన కొద్దిగా క్యూర్ అయితే దేవుని దయ వల్ల క్యూర్ అయ్యి బయటకు వస్తే ఖచ్చితంగా ఆ జగదీష్ వల్ల సంబంధించిన బాధితులు ఎంతమంది అయితే బాధించబడ్డారో వాళ్ళందరినీ ఒక కాటికి తీసుకొచ్చి తప్పకుండా ప్రెస్ మీట్ ద్వారా ఆయన ఏమేమి గతంలో ఏమేమి జరిగినాయో అవన్నీ నేను మీడియా ముఖంగా తెలియజేస్తానని కోరుతాను. ఓకే, సో ఇది రవీందర్ ఆవేదన. ఎందుకంటే మేము ఆ బాధతో ఉండి నేను ఫోన్ చేస్తే నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు, సరే ఒక మానవత్వం కూడా ఆయనకు లేకుండా ఇష్టం ఉండగా నన్ను రెచ్చగొట్టే ఫోన్లు చేసాను కాబట్టి నేను కూడా 2 మాటలు జారాల్సి వచ్చింది. సో ఆ మాటలు జారిన దానికి నేను బాధపడుతున్నాను. ఇప్పటికే ఒక వీడియో అయితే రిలీజ్ చేయను. ఏదేమైనా డాక్టర్ జగదీశ్వర్ సంబంధించి
గతంలో కూడా నర్సంపేటలో కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. నిర్లక్ష్యంతో మరి కొంత సంబంధించిన గర్భిణీల ప్రాణాలు తీసిన కూడా నర్సంపేటలో కూడా ఇప్పటికే అందరి టీవీ గతంలో కూడా అనేక సంబంధించిన ప్రసారాలు కూడా చేయడం జరిగింది. మరి తాజాగా ములుగు ఘటనతో ఇప్పటికైనా అధికారులు ఖచ్చితంగా జగదీశ్వర్ పైన విచారణ చేపట్టాలి. అక్కడ మంత్రిగా గతంలో అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు సీతక్క కూడా పలుమార్లు హెచ్చరించేట్టుగా రవీంద్ర కూడా చెప్తా ఉన్నాడు. ఏదేమైనా ఈ ఘటన పట్ల మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం ఖచ్చితంగా అక్కడ డాక్టర్ నిర్లక్ష్యం ఉందా లేదా మరి ఏం జరిగిందనే దానిపైన సూపరింటెండెంట్ జగదీశ్వర్ పైన ఖచ్చితంగా విచారణ చేపట్టాలని అయితే రవీంద్ర కోరుతా ఉన్నాడు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, నమస్తే. ఇదే అంశంపై మరి